ఏపీ సీఎం జగన్ మంగళవారం నాడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. రాడిసన్ బ్లూ రిసార్ట్లో జరిగే విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ సమావేశమవుతారు. ఆ తర్వాత పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి మంత్రి అమర్నాథ్ పరిశీలించారు. విశాఖపట్నం వేదికగా రాడిసన్ బ్లూ హోటల్లో దాదాపు 2000 మంది పారిశ్రామికవేత్తలు వివిధ విభాగాల నుంచి, ఇండస్ట్రీ నుంచి కానివ్వండి, టూరిజం నుంచి కానివ్వండి, ఎడ్యుకేషన్ సెక్టర్ నుంచి కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు నుంచి కానివ్వండి, అన్ని రంగాల్లో హాస్పిటల్స్, హోటల్స్, అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని ఇన్వాల్వ్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు తాలూకా విజన్ డాక్యుమెంట్ని, విశాఖపట్నానికి సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంట్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వారందరి సమక్షంలో విశాఖ వాసులకి, ఉత్తరాంధ్ర ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి వారు తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా చెప్పబోతా ఉన్నాం. ముఖ్యంగా దీనికి సంబంధించి విశాఖపట్నం మొదటి నుంచి మేము ప్రభుత్వంలో ఏర్పాటు అయిన దగ్గర నుంచి విశాఖపట్నాన్ని ఒక గ్లోబల్ సిటీగా దీన్ని తీసుకొని వెళ్ళాలి, దేశంలోనే ప్రముఖ నగరాలతో, మెట్రో సిటీస్తో పోటీ పడేటువంటి దానికి విశాఖపట్నాన్ని హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి అన్నటువంటిది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన.